నమస్తే. వితును స్వాగతం. లక్ష్యం సమాజేతం. మరి మన జబర్దస్త్ వినోద్ పైన మన ఇంటి ఓనర్స్ దాడి చేయటం మనమంతా చూసే ఉంటాం. ప్రస్తుతం వారితో ఉన్నాం. పూర్తి వివరాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వినోద్ గారు. నమస్తే అండి. చూస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉందో నా పరిస్థితి. కన్ను తెరలేని పరిస్థితి. ఇక్కడ స్టిచ్చెస్ అన్నీ పడ్డాయి. చెయ్యి కూడా ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది, బోన్. సో ఇల్లు అమ్ముతామని చెప్తే ఇల్లు మేమే కొనుక్కుంటాంలేండి, ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాం కదా అని చెప్పేసి 10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కడపలోని ఇల్లు అమ్ముకొని వచ్చి మళ్ళీ 10 లక్షలు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ కిందకి. సో ఆ 10 లక్షలు తీసుకొని ఇల్లు ఇవ్వకపోగా మేము ఇల్లు ఇవ్వము, డబ్బులు ఇవ్వము అని చెప్పేసి మాట్లాడాలని చెప్పి పైకి పిలిచి నన్ను చంపాలని చూశారు. గొంతు నులిమేసి నోరు నొక్కేసి ఊపిరి ఆడకుండా చేశారు. తప్పించుకొని తోసుకొని కిందికి వస్తే తోసుకొని వస్తావని చెప్పేసి కాలుతో ఎగిరెగిరితే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవన్నీ ఇలా రెగ్యులర్గా షూటింగ్స్లో ఉంటున్నానండి నేను. ఇప్పుడు ఇలా జరిగితే నేను షూటింగ్స్ కూడా హాజరు కాలేని పరిస్థితి. ఏం చేయమంటారు చెప్పండి. కొద్దో గొప్ప ప్రజలందరికీ తెలిసిన మొహమైనటువంటి నా మీదే ఇంత దాడులు జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మీడియా వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నాకు సహకరించి నాకు సపోర్టుగా, నాకు బాధ్యతగా నిలిచారు, నాకు అండగా నిలిచారు. సో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు కూడా ఇప్పుడు కూడా తాగడానికి నీళ్లు మోటార్ అక్కడే వేసుకోవాలి మేము. సో మోటార్ వేసుకోకుండా గేటుకు బీగం వేసుకుని పైన ఉన్నారు వాళ్ళు, బయటకు తిరుగుతున్నారు వాళ్ళు. గేటుకు బీగం వేసేసుకున్నారు, మోటార్ ఆన్ చేసుకోవడానికి లేదు, తాగే నీళ్ళు పట్టుకోవడానికి లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు మనుషులు అంటారా ఇంకేమంటారో మీరే చెప్పాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళు బయటనే ఉన్నారు. ఇంకా వాళ్ళని ఏమనాలో మనం మీరే నిర్ణయించండి. మీ ఇద్దరి మధ్య గొడవ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? గొడవ ఏం లేదండి, 1.5 month నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఏంటి గోడ కట్టరా ఆంటీ అని జరుగుతుంటే మేము ఇల్లు అమ్మమని ఇల్లు అమ్మము డబ్బులు ఇవ్వమని చెప్తే కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాం, రమేష్ యాదవ్ గారి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పిలిచి మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారమ్మా, వీళ్ళకి గమ్మున మీరు న్యాయబద్ధంగా ఇల్లు కట్టించి ఇచ్చేయాలి, లేదంటే మీరు శిక్షార్హులు అవుతారు, మీకే బ్లేమ్ వస్తుంది, పోలీస్కి వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పారు. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా కేర్లెస్గా ఉన్నారు. నిన్న మాట్లాడాలని చెప్పి పైకి పిలిచి ఇంత అరణానికి తెగించారండి వాళ్ళు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 6 సంవత్సరాలు అవుతుందండి దగ్గర. 6 సంవత్సరాల నుంచి వాళ్ళతో మీకున్న సంబంధం ఎలా ఉండేది? అప్పుడప్పుడు గొడవ పడి ఖాళీ చేస్తాం అనుకునే టైంలో అక్క చెల్లెలైతే గొడవపడమా, బంధువులైతే గొడవపడమా, ఉండండి అని చెప్పి మళ్ళీ మంచిగా మమ్మీతో మాట్లాడి మమ్మీని మంచిగా చూసుకునేవాళ్ళు. సో అందుకనే మమ్మీ అడ్జస్ట్ అవుతూ వాళ్ళని నమ్మి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇల్లు కొనాలని, వాళ్ళ జాగా కొనాలనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇచ్చారా లేకపోతే ఎలా తెలిసింది? వాళ్ళే ఇచ్చారు, ఇల్లు అమ్ముతున్నాము అని వాళ్ళే అనుకున్నారు. మొత్తం అయిపోయినాక మీకు చెప్తా. అయితే మధ్యవర్తి ఎవరన్నా? మధ్యవర్తి ఏం లేదు, డైరెక్ట్గానే మాట్లాడారు. సైన్ చేసిన రోజు అవన్నీ వెరిఫికేషన్ ఎలా చూసుకున్నారు మీరు? ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక బాండ్ పేపర్ మీద అవన్నీ రాసుకున్నాము. ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ మన దగ్గర. అయితే మరి ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వము, మీకు ప్లేస్ ఇవ్వమంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా వాళ్ళు ఇలా చేయడానికి కారణాలు అంటే వాళ్ళ దగ్గర ఇంకేమైనా వేరే డాక్యుమెంట్స్ ఏమన్నా? డాక్యుమెంట్స్ ఏం లేవండి. వేరే డాక్యుమెంట్స్ ఏంటండి, ఈ ఇల్లు పట్టాపరంగా 71 గజాలు ఎంతనో ఉంది అంతే. కానీ ఇల్లు మొత్తం చూస్తే 82 గజాలు 86 గజాలు ఉంది. ఇంకా 20 గజాలు గవర్నమెంట్దే వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నారు. వాళ్ళే తప్పు చేసి మన మీద నెట్టుతున్నారు. వాళ్ళు మనల్నే ఇలా దెబ్బలు చేసి అన్ని చేస్తున్నారు. అయితే మొత్తం ఎంతమంది మీ మీద దాడి చేశారు ఆ రోజు? 5 మంది అండి, 5 మంది. వాళ్ళ పేర్లు? ప్రమీల ఇంటి ఓనరు, ముఖ్యంగా వాళ్ళ పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, వాళ్ళ భర్త బాలాజీ, ఈ ముగ్గురు నా మీద చాలా దారుణంగా కిరాతకంగా డ్రా చేశారు. గొంతు నులిమేశారు ఉదయ్ సాగరు. వాళ్ళ నాన్న అయితే పట్టి చెంపలు పట్టించి కొడితే చూడండి, అయిపోయింది, తినలేని పరిస్థితి. అంటే మిమ్మల్ని పైకి అంటే ఏ సమయంలో మిమ్మల్ని పిలిచారు, అసలు వచ్చి ఎవరు తీసుకెళ్ళారు మిమ్మల్ని? అప్పుడు వాళ్ళ చిన్న కొడుకు వచ్చి చెప్పేసి వెళ్ళాడు. వినోద్ ఉన్నాడా, అభిషేక్ అండి, వినోద్తో మమ్మీ వాళ్ళు మాట్లాడాలంట అని చెప్పేసి వెళ్తే పైకి వెళ్ళాను నేను. మామూలుగా మాట్లాడాలని చెప్పి కూర్చోబెట్టి ఉండేటుండి అటాక్ చేసి ఇంత దారుణానికి తెగించారు. అంటే మధ్యలో ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అన్నారా, మీరు వాళ్ళని ఏమన్నా?
మాటలేం అనడం తిట్టుకోవడం ఏం జరగలేదండి. మేము ఇల్లు అమ్మదలుచుకోవట్లేదు వినోద్ అన్నాడు. ఇల్లు అమ్మదలుచుకోకుంటే ఇల్లు అమ్ముతారనే కదా అన్న 10 లక్షలు అడ్వాన్స్ తీసుకొని సంతకం పెట్టారు అన్న. అంటే మేము పెట్టలేదు సంతకం, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో అని అన్నాను. చెప్పుకోవడం ఏంటన్నా, అది మనం టెస్ట్లకు ఇస్తే మీరే బెటర్ అని తెలుస్తుంది అన్న. ఒకవేళ ఇల్లు అమ్ముకుంటే 10 లక్షలకి 20 లక్షలు ఇవ్వాలి, రాశారు కదా అగ్రిమెంట్ పరంగా అని అన్న. అంటే మాకిచ్చో 20 లక్షలు అంటావు, 10 లక్షలు అంటావు, డబ్బులు అడుగుతావు మమ్మల్ని, మేము ఇస్తావు అనుకుంటున్నావు, నువ్వు ఎలా తీసుకుంటావో చూస్తావు అని చెప్పి గొంతు నిలిమి చంపడానికి ట్రై చేశారు. మీ ఇంతమంది కూడా 2-3 సార్లు గొడవలు జరిగాయి అన్నారు కదా, అంటే బయలుదేరుతాం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు కదా, మరి వాళ్ళని నమ్మి ఇంత అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు? ఇంత పెద్ద ఇష్యూస్ ఏం కాదండి. నీళ్ళ దగ్గర వాటి దగ్గర గొడవ ఏదైనా జరిగేది మోటార్ విషయంలో వాటి విషయంలో అమ్మ నచ్చ చెప్పేవారు, నాతో ఏం గొడవ పడేవారు కాదు, నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను, అమ్మని నచ్చ చెప్పేవారు వాళ్ళు. ఒక్క నిమిషం వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్లాన్ చేద్దాం. చెప్పండి మేడం. మా అబ్బాయి నాతో అప్పుడప్పుడు గొడవ పడేవాడు సార్. 2-3 సార్లు స్టేషన్కి కూడా పోయినా, నన్ను కొట్టింటే బ్లడ్ వచ్చింటే వచ్చి సిఐ వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు అవుతుంది అంటే వద్దు సార్ ఇడిచిపెట్టండి దండం పెట్టి మళ్ళీ పిలుచుకొచ్చుకునేదాన్ని. ఆ గొడవ చూసుకొని నాతో మా అబ్బాయి ఉండి కొలిసిపోయినాడు. అక్కడ కొలిసిపోయినాడు కదమ్మా, మేము వేరే సాట స్థలం తీసుకున్నాము, అది పోతుంది, డబ్బులు ఇవ్వండి అంటే చేతికి ఇవ్వండి అంటే నేను ఇయ్యను, బ్యాంక్కి చెక్కుదారు అయితే వేస్తాను లేకుంటే అంటే నేనే పోయి బ్యాంక్కి చెక్కు అది బుక్ ఓపెన్ చేయించి మేడంకి చెప్తే వెంటనే ఆమె బయటకు వచ్చి రూమ్లో ఉంచి వాళ్ళ బుక్ తయారు చేయండి అని చెప్పించినది. ఆడ చెక్కుదార వేయించింది మేడమే వేయించినారు, వాళ్ళు బ్యాంక్ మేనేజర్లు అందరు సహాయపడి వేయించినారు. మళ్ళా వేసినాము, ఇది అగ్రిమెంట్ రాసి తీసుకొని ఉన్నాము. వినోద్ రాని ఇస్తానంటే వద్దులే మాకు పోతుంది స్థలం అంటే నేను ఇచ్చిన. ఇంకా గమ్మున అయిపోయినాం, మంచిగానే ఉండాము. 1 నెల వరకు ఆ పక్కన రూమ్లో వాళ్ళను ఖాళీ చెప్పేలే. ఇంకా 3 నెలలు ఉంది మాకు టైము, ఖాళీ చెప్తే మాకు కట్టించి ఇవ్వండి అంటే కట్టియం అంటే ఇక్కడ వాళ్ళు కొంచెం మంది అక్కడ పోయి ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన న్యాయం చేస్తాడు రమేష్ యాదవ్, అక్కడికి పోండి అంటే కాగితాలు తీసుకొని మేము అక్కడికి పోయినాం. అక్కడ పోతే ఆయన వాళ్ళదికు కాగితాలు అన్నీ వాళ్ళని పిలిపించి వాళ్ళదికు గీతాలు అన్నీ రెడీగా ఉన్నాయి అమ్మ, కరెక్ట్గానే ఉన్నాయి, ప్రమీల మీరు ఇచ్చేయండి వాళ్ళకు కట్టిస్తామన్నారు, లేదా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అన్నారు. అప్పుడు 10 లక్షలు ఇచ్చేయండి అంటే ఈ గొడవలు వద్దు అన్నాడు నా కొడుకు. దాంట్లో రాయడము మేము ఇండ్లు వద్దు అంటే మా డబ్బు వదిలేయాలా, మా డబ్బు కావాలా, 20 లక్షలు ఇచ్చేసేయాలా వాళ్ళు వెనక్కి. అంటే వాళ్ళు ఇల్లు ఇవ్వకపోయి వాళ్ళే ఇల్లు ఇవ్వకుండా వెనక్కి తగ్గితే 10కి 20 లక్షలు ఇవ్వాలా, లేదంటే ఇల్లు ఇవ్వాలా, 10 లక్షలు వదిలేసుకోవాలి. మేము ఇల్లు ఇవ్వమనే వాళ్ళు ఒకవేళ తక్కువ ఇచ్చినా కూడా 7-8 గజాలతో ఏమైపోతుందిలే అమ్మా, నేను సంపాదిస్తానని చెప్పి మమ్మీని నచ్చజెప్పి వాళ్ళు తప్పు రాశారు, పోనీ మోసం చేశారు, పోనీలే అక్కడ దాకా కట్టివ్వనీలే అని చెప్పి అదే ఇవ్వమంటున్నా వాళ్ళు అది కూడా ఇవ్వమని చెప్పేసి ఇల్లు ఇవ్వము, మీ డబ్బులు ఇవ్వము, 5 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తామని వాళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు. ఎప్పుడైనా వీడు గొడవ పడుతుంటాడు కదా, అది చూసుకొని ఆమె వీడిని నలిమి చంపి వాళ్ళమ్మ వాడు గొడవ పడతారు, ఇది వాళ్ళంతా ఇంటుంటారు, ఈడే వాళ్ళమ్మ మీద అంతగా గొడవ పడుతున్నాడు అనుకునే వాళ్ళు నాతో అనేవాడు. ఏం చేయాలంటే ఏమోలే మా కొడుకు సర్దుకుపోతుండా. అప్పుడు వీడిని చంపేసి నా మీద వేసి నన్ను జైలుకు పంపాలని వాళ్ళు ప్లాన్ వేసుకొని నా కొడుకుని గొంతు పట్టుకొని పిసికి చంపాలన్నారు. నా కొడుకు ఏమైతే ఈ పొద్దు నాకుండేది ఒక కొడుకు, నా మొగినికి బాగాలేదు, నా కొడుకుని వాళ్ళు తెచ్చిచ్చిందిరా సార్. ఈ అబ్బాయి కొంచెం కోపము, అందరి మీద సాఫ్ట్గా మంచిగానే ఉంటాడు, ఎందుకో నా మీద కోప్పడేది కొట్లాడేది ఎక్కువైంది. అందుకని ఇండ్లు వద్దు ఏమొద్దులే, ఇప్పుడు మళ్ళీ వేరే సాట ఉంది కొంటే నేను కొన్నాను అయినా బాడీ ఇండ్లలో ఉందావు, ఉండకుంటే తట్టా పుట్టేసుకొని నేను పోతా, నువ్వు చేసుకుంటావో ఉంటావో అని చెప్పేసిన. గొడవ జరిగింది పగటిల్లు అంటారు కదా, మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా ఎవరన్నా పండగ సినిమా చూసినట్టు చూసినారు కానీ వచ్చి ఒక అతను సహాయపడినాడు. నా కొడుకు పడిపోయి నేను మొత్తుకుంటే అది తీసుకోనా ఈయన ఇట్లా పట్టుకున్నారు, 108కు ఫోన్ చేయమన్నారు. వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలే, నా దాంట్లోంచే చేసిన. మళ్ళా అది వచ్చినారు చూసుకున్నారు, ముందు కేసు పెట్టిపోయా. వీనికి వాయు వచ్చింది, నోట్లోంచి రక్తం, ముక్కులో నుంచి రక్తం, ఈ కంట్లో నుంచి కారిపోతుంది, సుహ లేకుండా అయిపోయినాడు. అదంతా వీడియో తీసి నేనే తీసుకొని దాంట్లో పెట్టి ఇది వచ్చానే ముందు నా కొడుకును కాపాడుకుంటా, తర్వాత పోలీస్ స్టేషన్ పోతా. ఆడికి పోతే వాళ్ళు రాసుకుంటా చేసుకుంటా, లేట్ అయితే ఎట్లా
నా కొడుకుని కాపాడుకోవాలి నేనని ముందు హాస్పిటల్ పోయినాను సార్. మీరు ఈ ప్లాటు కొన్ని ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? ఇల్లు తీసుకొని మేలో ఇచ్చినాం సార్ అడ్వాన్స్ 10 లక్షలు. మరి ఎప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు? వాళ్ళు సెప్టెంబర్ లోపే హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. ఇంతవరకు ఏం పని కూడా చేయలేదు, ఏం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇల్లు 10 లక్షలకి ఇల్లు మీకు కట్టించి ఇవ్వాలా అది లేకపోతే ప్లేసా? కట్టించి ఇవ్వాలి. యాక్చువల్లీ మాట్లాడుకుంది 40 లక్షలకు, ఇంకా 2 లక్షలు ఎందుకు, మళ్ళీ వాళ్ళు గోడలు అవి డివైడ్ చేయడానికి ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా, 42 లక్షలు మొత్తం. ఆల్రెడీ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాం. గుంపులు వచ్చి చూస్తారు. ఒక్కరు సాయం ఒక ఆయన వచ్చి పట్టుకున్నాడు, వాయు వస్తుంది పడిపోతాన్ని బీగాలు పెట్టినాడు. నేను నా బిడ్డ కోసం బతుకుతాను, నా బిడ్డ చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను సార్. వాడు కొట్లాడి నన్ను కేటు కొట్టి నా పడి ఉన్నా నేను. సార్ వాళ్ళు ఈ వీధిలో వాళ్ళు కూడా ముందుకు రాకపోవడం కానీ వాళ్ళు రౌడీ నా కొడుకులు, వాళ్ళు వీళ్ళు పిల్లలు ఎక్కడికైనా బయటప్పుడు ఏమైనా చేస్తారేమని భయంతోనే తప్ప అందరూ పాపం మంచిగా చూసుకుంటారు నన్ను. అందరూ బాగా మాట్లాడతారు. వీధిలో వాళ్ళంతా తిన్నావా అమ్మ, నీ కొడుకు ఉండాడా, షూటింగ్ పోయినా అని అడుగుతారు. మంచిగా మాట్లాడిస్తాడు. ఇటు బయట కూర్చుంటే ఇది బాగుంది కదా, ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, ఇదే కొనుక్కుందాం నాయన అంటే, సరేలేమ్మా నీకు నచ్చింది కదా తీసుకో అన్నాడు. సరేనే ముందు ఉండేది ఒక తీసుకుంటే అది రోడ్డుకు పోతుంది అంటే వీళ్ళుగా మేము ఎంతోమంది వచ్చి చూసిపోయినారు. వెనకాల సాయిబులు ఈ గోరీలు ఉన్నాయి, అవి ఉన్నాయని అందరు వద్దన్నారు. మనం ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, మనకేం కాలే, మంచిగా ఉన్నాం కదా తీసుకుందామంటే సరేనైనా. ఇంకా నేను మా అబ్బాయి కొలిసిపోయినాడు కదా అన్నట్లుగా నేను అడ్వాన్స్ ఇచ్చిన.